అయాజయాత్ ధర్మసుతం అశ్వమేధైస్త్రిభిర్విభుః సోపి క్షమాం అనుజైరక్షన్ రేమే కృష్ణం అనురతః. యుధిష్ఠిరుని చక్రవర్తిగా చేసిన తర్వాత కృష్ణుడు అశ్వమేధ యజ్ఞాన్ని చేయడానికి ధర్మరాజును ప్రోత్సహిస్తాడు. ధర్మం అప్పటికే తన 3 పాదాలు కోల్పోయి ఉన్నప్పటికీ అశ్వమేధ యజ్ఞం లేదా హార్స్ సాక్రిఫైస్ ఇది జరుగుతున్నంత వరకు సమస్తము సుభిక్షంగా ఉంటుంది. అందువలన కృష్ణుడు 1 కాదు 2 కాదు 3 అశ్వమేధ యజ్ఞాలని ధర్మరాజు చేత నిర్వహింపజేశాడు. రాజసూయజ్ఞము అశ్వమేధ యజ్ఞము లాంటివి రాజాదిరాజు కాగల అర్హత ఉన్న వాళ్ళు మాత్రమే చేయగలుగుతారు. యజ్ఞం చేయటానికి ముందు ఒక రాయల్ హార్స్ అంటే రాజాశ్వం అంటారు కదా, దాన్ని చక్కగా అలంకరించి పూజలు చేసి వదిలిపెడతారు. దాని వెనుకల అర్జునుడు సైన్యము ఉంటుంది. ఆ గుర్రం ఎక్కడికి వెళ్ళినా ఎవరు అడ్డుకోకపోతే సరే, ఎవరైనా దాన్ని బంధించడానికి ప్రయత్నిస్తే వీళ్ళతో యుద్ధం చేయాల్సి వస్తుంది. అలా అర్జునుడు సైన్యంతో పాటుగా ఆ రాయల్ హార్స్ని వెనుకలే వెళ్తాడు. ఎదిరించిన రాజులందరినీ ఓడించి విజయవంతంగా ఆ అశ్వాన్ని వెనక్కి తీసుకుని వస్తాడు. చక్రవర్తి అయిన వ్యక్తి తన సార్వభౌమత్వాన్ని నిరూపించుకోవడంతో పాటు రాజ్యం సుభిక్షంగా ఉండడానికి, ప్రజలు సుఖ సంతోషాలతో జీవించటానికి ఈ అశ్వమేధ యజ్ఞాన్ని ఆచరిస్తారు. వేద నియమానుసారం కృష్ణుడు వీటన్నిటినీ ధర్మరాజు చేత చేయించాడు. అతను కూడా తన సోదరుల సహాయంతోనూ దేవదేవుడైన శ్రీకృష్ణుని నిత్యం అనుసరిస్తూ ఆదర్శవంతంగా ప్రపంచాన్ని ఏకఛత్రాధిపత్యంగా పరిపాలన చేశాడు. ధర్మరాజు పాలనలో ప్రజలకు ప్రకృతిపరమైన కష్టాలు కానీ, చివరికి ఎక్సెస్ ఆఫ్ హీటు, కోల్డ్ వంటి ప్రాబ్లమ్స్ కూడా ఉండేవి కాదు. కృష్ణం అనురతః, కృష్ణుడికి నిత్య అనువర్తి కావటం అనేది యుధిష్ఠిరుడి ముఖ్యమైన క్వాలిఫికేషన్. దుర్యోధనుడి అహంభావం వలన యుద్ధం తప్పనిసరి కావడంతో క్షత్రియ ధర్మంగా పోరాడారే గాని అపారమైన జననష్టంతో కూడిన ఈ సంగ్రామం పట్ల యుధిష్ఠిరుడికి ఆసక్తి లేదు. చివరి వరకు రాజీ పట్టడానికే ప్రయత్నించాడు. 5 ఊర్లు ఇచ్చినా చాలు అని కృష్ణుడితో సంధి రాయబారం పంపించాడు. ఆ ప్రయత్నాలన్నీ విఫలమైపోయాయి. కృష్ణుని రాయబారిగా వెళ్ళిరమ్మని హస్తినాపురానికి పంపిస్తున్నప్పుడు నీ అభిప్రాయం ఏంటి అని భీమార్జున, నకుల, సహదేవులను, ద్రౌపదిని కూడా ప్రశ్నిస్తాడు కృష్ణుడు. అర్జునుడు, నకులుడు, సహదేవుడు ఇంకా అన్నగారు కదా, ధర్మరాజుకు విరుద్ధంగా చెప్పలేక తటస్థంగా ఉంటారు. భీముడు మాత్రం దీన్ని పూర్తిగా ఖండిస్తాడు. కౌరవులు తమ పట్ల అనుచితంగా ప్రవర్తించడం వలన వారందరినీ రూపుమాపడానికి, ముఖ్యంగా ద్రౌపదిని పరాభవించిన సందర్భంలో దుర్యోధనుని, దుశ్శాసనుని చంపి తీరుతాను అని ప్రతిజ్ఞ చేస్తున్నాడు భీముడు. వీటన్నిటినీ నిలబెట్టుకోవాలి అంటే అసలు ఆగ్రహవేశాలతో ఏదో చూస్తూ ఉన్నాడు. ఇక ద్రౌపది ఏ కులస్త్రీలకు కలగకూడని అవమానకరమైన పరిస్థితులను ఎదుర్కొంది. యాజ్ఞసేనిగా, పరమ పవిత్రురాలిగా యజ్ఞగుండం నుంచి జన్మించిన ద్రౌపదిని దుశ్శాసనుడు జుట్టు పట్టుకుని నిండు సభలోకి ఈడ్చుకుని వచ్చాడు. గురువృద్ధులు, గురుశ్రేష్ఠులు సమావేశమై ఉన్నారు ఆ సభలో. దుర్యోధనుడు తన తొడ చూపించి, నీ భర్త నిన్ను ఒడ్డి ఓడిపోయాడు, ఇక నీ స్థానం ఇక్కడే అని సంస్కారహీనంగా మాట్లాడాడు. నిజానికి ఆ సమయంలో జరగకూడని దాన్ని జరపొద్దు అని అడ్డుపడింది వికర్ణుడు ఒకడే. కౌరవుల్లో తక్కిన 98 పేర్లు తెలియకపోయినా దుర్యోధనుడు, దుశ్శాసనుల పేర్లు మాత్రం అందరికీ తెలుస్తాయి. కానీ తర్వాత సోదరుడు 3వ వాడు వికర్ణుడు శకుడి చేత ఆడిస్తున్న కపట ద్యూతాన్ని కూడా అతను ఖండించాడు. తన మాటను లెక్క చేయకుండా కర్ణుడి ప్రోద్బలమే అన్నమాట ద్రౌపదిని వివస్త్రం చేయడం. అలా వివస్త్రం చేసే ప్రయత్నం చేస్తూ ఉన్నప్పుడు ఏకవస్త్రగా ఉన్నాను అని దీనంగా ప్రాధేయపడుతుంది ద్రౌపది. ఆమె దుర్వస్థ పట్ల నిరసన వ్యక్తం చేస్తూ సభలోంచి లేచి వెళ్ళిపోతాడు వికర్ణుడు. దుర్యోధనుడికి ఇంకో సోదరుడు కూడా ఉన్నాడు. అతను 100 మంది కౌరవ సోదరులో ఒకడు కాకపోయినా కూడా ధృతరాష్ట్రుడికి, గాంధారి దగ్గరున్న సఖీకి పుట్టినవాడు. నిజానికి గాంధారికి 100 మంది పుత్రులను కన్నా జాతక బలం ఉండటం వల్లనే తమ వంశం వృద్ధి చేసుకోవడానికి ధృతరాష్ట్రుడికి ఇచ్చి పెళ్లి చేస్తుంటారు. ఆమె ప్రెగ్నెంట్ అయిన తర్వాత కొన్నేళ్ల పాటు ప్రసవించదు. తన సంతానం కలుగుతుందో లేదో అని
గాంధారి భయపడుతుంది. ఆమె చెలికత్త అయిన ఒక కన్యతో ధృతరాష్ట్రుడు ఒక పిల్లవాడిని సంతానంగా పొందుతాడు. అతను యుయుత్సుడు అనమాట. ఈ యుయుత్సుడు పేరు మనము వింటాము. కురుక్షేత్ర సంగ్రామంలో మిగిలిన వాళ్ళలో అశ్వత్థామ కృపాచార్యుడితో పాటు యుయుత్సుడు ఒక్కడే ఉన్నాడనమాట ప్రాణాలతో. ఇంకా వికర్ణుడి సహృదయాన్ని పాండవులు కూడా గుర్తించారు. కృష్ణుడు పాండవుల తరఫున దూతగా వచ్చినప్పుడు అతన్ని బంధించి వధించాలనే ప్లాన్ కూడా వేసుంటారు. భగవంతుడి పట్ల వాళ్ళు చేయబోతున్న దుష్టకార్యాన్ని ఆపటంలో వికర్ణుడు మళ్ళీ విఫలుడవుతాడు. జరగబోయే అధర్మాన్ని చూడలేక సభలోంచి వెళ్ళిపోతాడు. నిజం చెప్పాలంటే అతను పాండవులలాగే ధర్మపరుడు. కౌరవులు 100 మందిని యుద్ధరంగంలో భీముడే చంపినప్పటికీ కూడా వికర్ణుడితో యుద్ధం చేయటానికి భీముడికి ఇష్టం ఉండదు. అప్పట్లో అంత ధర్మంగా మాట్లాడావు, ఇప్పుడు మాకు ప్రత్యర్థిగా ఎందుకు పోరాడుతున్నావు అని అడుగుతాడు భీముడు. దానికి వికర్ణుడు, ఆ రోజు జరిగిన నీతిమాలిన పనిని వ్యతిరేకించడం నా ధర్మంగా భావించాను. ఇప్పుడు నా సోదరుడి తరఫున యుద్ధంలో పాల్గొన్నప్పుడు పోరాడడం అనేది కూడా నా ధర్మము. కానీ ఇది ఇంకా ముందు కొనసాగకుండా నువ్వు నన్ను చంపేయి అంటాడు. ఇటువంటివి ఎన్నో విషయాలు జరిగాయి. యుద్ధం పూర్తయి అందరికీ పిండి తర్పణాలు వదులుతున్నప్పుడు కుంతీదేవి కర్ణుడు కూడా మీ సోదరుడే అనే సత్యాన్ని బయటపెడుతుంది. ఈ జరిగిన సంఘటనలు ఏవి కూడా ధర్మరాజుకు సమ్మతంగా లేవు. రాజకాంక్షతో యుద్ధం చేయకపోయినప్పటికీ కూడా జరిగిపోయిన ప్రాణ నష్టము సామాన్యమైంది కాదు. వీటన్నిటి కారణంగా ధర్మరాజుకు సింహాసనాన్ని అధిష్ఠించడం పట్ల ఆసక్తి లేదు. కానీ జరిగిందంతా కృష్ణుడి సంకల్పమే. ఏ ఉద్యమం కోసం కృష్ణుడు భూమిపైన అవతరించాడో ఆ ఉద్యమాన్ని నిర్వర్తించటంలో తన భక్తులను కూడా పాత్రధారణ చేసిస్తాడు. కృష్ణుడి తరఫున కార్యనిర్వహణ చేయడానికి భక్తులు ఎప్పుడూ సిద్ధంగా ఉంటారు. కృష్ణుడి ఇచ్చ ప్రకారమే ధర్మరాజు భూమండలానికి చక్రవర్తి అయ్యాడు. ఈశోపనిషత్తులో ఈశావాస్యమిదం సర్వం యత్కించా జగత్యాం జగత్ తేన త్యక్తేన భూంజీత మా గృఢ కస్య స్విద్ధనం. అది మొట్టమొదటి శ్లోకం ఉంది. జగత్తులో ఉన్న చరాచరమైన సమస్తము భగవంతుడి చేత కంట్రోల్ చేయబడుతూ ఉంది. సమస్తానికి ప్రభు ఆయనే. ఎవరైనా సరే తమకు లభించిన దాన్ని తమ కోటాగా స్వీకరించాల్సిందే తప్ప ఇతరత్ర దేన్ని పొందాలని అనుకున్నా కూడా అది నిజానికి ఎవరి ప్రాపర్టీనో భగవంతుడు తెలుసుకుని ఉండాలి. అంటే ఎవరు భగవంతుడు తెలుసుకోవడం కాదు, అది ఎవరి ప్రాపర్టీ, ఎవరిది ప్రాపర్టీ భగవంతుడిది కదా. ఈ విషయాన్ని మనం అందరూ తెలుసుకోవాలన్నమాట. సో ప్రకటితమైన సమస్త సృష్టికి భగవంతుడే యజమాని కావటం వలన జీవులందరికీ కూడా ఆయనే ప్రభు. ఆ బాంధవ్యాన్ని రీఎస్టాబ్లిష్ చేసుకుని భగవద్ధామాన్ని చేరటానికి బద్ధాత్మలకు అవకాశం ఇవ్వబడింది. ఇదంతా భగవంతుడి సంకల్పం ప్రకారమే అరేంజ్ చేయబడుతూ ఉంది. దాన్ని అనుసరించి నడుచుకునే వాళ్ళు మంచి సిటిజన్ అవుతారు, అతిక్రమించే వాళ్ళు నేచర్స్ లా చేత శిక్షించబడతారు. జీవులందరూ భగవంతుడి కరుణపైన ఆధారపడి జీవిస్తున్నారు. జీవితంలో అందరికీ ఏదో ఒక దానిపైన క్రేవింగ్ ఉంటుంది. క్రేవింగ్ అంటే ఎలాగైనా దాన్ని అనుభవించాలి అనే కోరిక. అయితే ఇంద్రియాలకు ఎన్ని అనుభవించినా కూడా సాటిస్ఫాక్షన్ ఉండదు. ఆత్మకున్నది ఒకే ఒక్క వాంఛ, కృష్ణుడితో కనెక్ట్ కావడం. ఈ విషయంలో ధర్మరాజు పరిపూర్ణుడిగా ఉండటం వలన భగవంతుడి ప్రతినిధిగా కర్తవ్య నిర్వహణ చేయటంలో తన ధర్మాన్ని ఖచ్చితంగా పాటించాడు. భగవంతుడి నియమాలకు లోబడి పరిపాలన చేయటం వలన రాజు ప్రజలు కూడా సంతృష్టిగా ఉన్నారు. ప్రకృతి భగవంతుడు ఇద్దరు కూడా అంటే తోడ్పడ్డారనమాట ధర్మరాజుకి. సో అందువలన ధర్మరాజు పాలన, అతని వారసుడిగా పరీక్షిత్తు పాలన కూడా ప్రజారంజకంగానే కొనసాగింది. శ్రీకృష్ణుడి గృహస్థ జీవితానికి సంబంధించిన లీలని ఇంతకుముందు ఒకసారి చెప్పుకొని ఉన్నాము, బట్ ఇక్కడ మళ్ళీ మెన్షన్ చేశారు. రాత్రిపూట ఇవ్వబడిన విశ్రాంతి సమయంలో స్నేహభావంతో కూడినటువంటి మధురమైన ప్రేమను ఉత్తమమైన స్త్రీ రత్నాలతో కూడి కృష్ణుడు అనుభవించాడు. కృష్ణుడు ఈ లోకంలోనూ ఇతర ఉన్నత లోకాల్లోనూ కూడా తన లీలల ఆనందాన్ని అనుభవించాడు. ఎంజాయ్ చేయటం అనేది భగవంతుడి లక్షణం అన్నమాట. ముఖ్యంగా యదువంశీయుల్లో విశేషమైన సన్నిహితత్వాన్ని ప్రదర్శించాడు. భౌతికమైన కార్యకలాపాలను మేనేజ్ చేయడానికి సమర్థత కలిగినటువంటి భక్తులని మేనేజింగ్ డైరెక్టర్స్గా కృష్ణుడు అపాయింట్ చేశాడు. దేవతలుగా వాళ్ళందరూ స్వర్గ సుఖాలు అనుభవిస్తున్నారు, అయినప్పటికీ భగవంతుడికి విధేయులుగా ఆయన సేవలో నియుక్తులై ఉంటారు.
భగవంతుడి అన్లిమిటెడ్ పొటెన్సీస్ని అర్థం చేసుకోవటము అల్పజ్ఞులకు సాధ్యం కాదు. దానికి ఒక ప్రాసెస్ ఉంది. గురు సాధు శాస్త్ర. గురు అంటే ఆధ్యాత్మిక విద్యను అందించేటటువంటి ఆచార్యులు. అజ్ఞానమనే అంధకారంతో నిండిన నేత్రాలను జ్ఞానమనే అంజనంతో తెరిపించే గురువుకు నమస్కరిస్తారు. అదేవిధంగా సాధువులు భగవద్విజ్ఞానాన్ని గురించి సంపూర్తిగా తెలుసుకున్నటువంటి మహనీయులుగా ఉంటారు సాధు పురుషులు. శాస్త్ర అంటే వేద ప్రామాణికమైనటువంటి సాహిత్యం. చతుర్వేదాలు, మహాభారతము, దీన్నే పంచమ వేదం అంటారు. ఇంకా శాస్త్రాలు, అష్టాదశ పురాణాలు, ఉపనిషత్తులు, శృతులు, స్మృతులు, వీటన్నిటినీ వేదవ్యాసులే కంపైల్ చేశారు. ఆయన చివరి కాంపోజిషన్ అంటే శ్రీమద్ భాగవతం. తమ గురువైన నారద మహర్షి ఆదేశాన్ని అనుసరించి లీలామానుష విగ్రహుడైన శ్రీకృష్ణుడి పరతత్వ జ్ఞానాన్ని వ్యాస మహర్షి అందించారు. ఆయన పుత్రుడైన శ్రీ సుఖదేవ గోస్వామి తండ్రి నుంచి గ్రహించిన సకల వేదాల పక్వపరమైనటువంటి శ్రీమద్ భాగవతాన్ని 7 రోజుల్లో మరణించబోతున్న పరీక్షిత్ మహారాజుకు వివరించి చెప్పాడు. ఈ విధంగా భగవంతుడి అద్వితీయమైన అచింత్యమైన లీలలన్నీ కూడా కృష్ణుడితో జీవులను కనెక్ట్ చేయటానికే ప్రదర్శించబడ్డాయి. నతస్య కార్యం కరణం చ విద్యతే. పరమసత్యమైన భగవంతుడికి నిజానికి ఏ పని, ఎటువంటి పని చేయాల్సిన అవసరం లేదు. వేదమంత్రాలు కూడా చెప్తున్నాయి. కానీ ఆయన ఏ పని చేసి ఉండకపోతే ఆయన కార్యకలాపాలుగా మనం ఎందుకు మాట్లాడుతున్నాము? భగవంతుడు భూమిపైన అవతరించినప్పుడు సాధారణ మానవుడిగా వ్యవహరించటము అనేది అందరికీ ఆదర్శవంతమైన జీవితాన్ని గూర్చి నేర్పించటానికే. ఈ విషయం గుర్తుపెట్టుకోవాలి. ఆదర్శనీయుడైన గృహస్థుడిగా ఆయన జీవన విధానాన్ని మనం అనుసరించవచ్చు. అంతేగాని ఆయనలాగా అనేక రూపాలుగా విస్తరించలేము. ఒకే సమయంలో అంతమంది భార్యలతో ఆయన అయితే జీవించాడు. వారితో కలిసి మధురమైన దాంపత్య జీవితాన్ని గడిపాడు. అయితే వీటిలో ఏది భౌతికత్వానికి సంబంధించింది కాదు. ఆయన ఎప్పుడూ తన అంతరంగ శక్తి నిర్వహణలో లీలా ప్రదర్శన చేస్తుంటాడు. కృష్ణుడి అపరిమితమైన ఎంజాయింగ్ కెపాసిటీ గురించి తెలుసుకున్న వాళ్ళు మాత్రమే ఇటువంటి దివ్యమైన లీలలను విన్నప్పుడు అసలు ఆ వినడం ద్వారానే పరిశుద్ధులవుతారు. ఇతరులకు కృష్ణుడు అగోచరుడు. అంటే ఈ మండేన్ పీపుల్ ఉన్నారే, వాళ్ళకైతే ఆయన ఒక లస్టీ పర్సన్గా భావిస్తారు. కృష్ణుడు ఎంతటి భోగిగా కనిపించినా అంతటి విరాగి. ఆయన దినచర్యను గురించి 10th cantoలో చాలా వివరంగా వర్ణించారు. 16,000 మంది పత్నులతో శయనించినా కృష్ణుడు సూర్యోదయానికి 3 గంటల ముందే లేచి, అంటే తెల్లవారుజామున నిద్ర లేచేవాడు. సూర్యోదయానికి 3 గంటల ముందే అంటే ఎంత సమయము? 3-4 గంటల లోపల. ఆ టైంలో ఆయనని ఆలింగనం చేసుకుని పడుకుని ఉంటారు భార్యలు. అంత వేకుగా ఆయన మేలుకోవడం వాళ్ళకి ఇష్టం ఉండేది కాదు. వేకుజామున కోడిపుంజు కూత వినిపించగానే వాళ్ళు వాటిని తిట్టుకునేవాళ్ళు. బ్రహ్మముహూర్తం అనేది రోజులో అత్యంత మంగళకరమైనటువంటి సమయం. అందువలన ఆ సమయం రాగానే కృష్ణుడు సేయిపై నుంచి లేచేసేవాడు. వెంటనే ఆచమనం చేసి కూర్చుని తనంతనే ధ్యానించేవాడు. భార్య పరిష్వంగంలో హాయిగా నిద్రిస్తున్నప్పటికీ ఆదర్శవంతుడైన గృహస్థుడు తెల్లవారుజామున లేవటము అనే దాన్ని కృష్ణుడి నుంచి నేర్చుకోవాలి. కానీ ఆచమనం చేసి కూర్చుని తనకు తాను ధ్యానించాడు కదా అని మనం కూడా అదే విధంగా తమ గురించి తాము ధ్యానించాలని అర్థం కాదు. ఆ సమయాన్ని భగవంతుని ధ్యానించటానికి ఉపయోగించాలి. రాధాకృష్ణుల దివ్య రూప దర్శనానికి, హరే కృష్ణ మంత్ర జపానికి భేదం లేదు. అందువలన ఆ సమయాన్నంతా కూడా జపం చేయటంలో గడపాలి అని ప్రభుపాద రికమెండ్ చేశారు. కృష్ణుడు పూర్ణ పురుషుడైన కారణంగా ధ్యానానికి పరమలక్ష్యం ఆయనే. ఆ విధంగా ధ్యానం చేసిన తర్వాత కృష్ణుడు స్వచ్ఛమైన పవిత్ర జలాలతో స్నానం చేసి శుభ్రమైన వస్త్రాలు ధరించి నిత్య అనుష్ఠాన కార్యాల్లో పాల్గొనేవాడు. అంటే మౌనంగా గాయత్రి జపం చేయటము, యజ్ఞాగ్నిలో ఆహుతులు వేయటము, ఇవన్నీ గృహస్థ ధర్మాలన్నమాట. వాటన్నిటినీ కృష్ణుడు క్రమం తప్పకుండా పాటించాడు. దేవదేవుడికి ఈ భౌతిక జగత్తులో చేసి తీరాల్సిన ప్రత్యేకమైన బాధ్యత ఏదీ లేదు. కానీ ఆదర్శనీయమైన జీవితాన్ని గడిపే సాధారణ మానవులకు కృష్ణుడు మార్గనిర్దేశనం చేస్తున్నాడు. ఉదయం అల్పాహారం తీసుకోవటానికి ముందు ఆయన దర్శించుకోవటానికి ఎంతోమంది బ్రాహ్మణులు వచ్చేవారు. కృష్ణుడు వాళ్ళందరినీ ఆదరంగా ఆహ్వానించి ఉచిత రీతిలో గౌరవించేవాడు.
ఇవన్నీ పూర్తయ్యేసరికి దారుకుడు రథంతో సిద్ధంగా ఉండేవాడు. కృష్ణుడు మందిరం నుంచి బయటకు వస్తుంటే రాణులందరూ కూడా సిగ్గుతోనూ ప్రేమతోనూ చూపులతోనే వీడ్కోలు చెప్పేవారు. అప్పుడు కృష్ణుడు చిరునవ్వుతోనే బదులిచ్చి తనపైన ఉన్న తీవ్రమైన అనురాగం ఇంకా ఎక్కువయ్యేలాగా వాళ్ళ హృదయాలను ఆకర్షించేవాడు. ఆ విధంగా అన్ని వేల మందిరాల్లోనూ వీడ్కోలు చెప్పి ఒక్కడిగా బయటకు వచ్చి ఉద్ధవుడు సాత్వికేయులతో కలిసి రథంలో బయలుదేరి సుధర్మ సభలో ప్రవేశించేవాడు. ఈ విధంగా భగవంతుడి అనురాగ ప్రదర్శన ఆసక్తులు అన్నీ అంతరంగ శక్తి వ్యక్తీకరణలే. సూపర్ఫిషియల్గా కృష్ణుడు అందరిలాంటి మానవుడిగా అనిపిస్తున్నాడు, కానీ ఆయన ఎప్పుడూ సచ్చిదానందమూర్తి, ఆది పురుషుడు. భక్తుకి ఆనందం కలిగించడంలో ఆయన ఆనందాన్ని పొందుతాడు. విశుద్ధ భక్తులు తమ ఆనందం కోసం కాకుండా భగవంతుని సేవించడం ద్వారా ఆయనకు సంతృప్తి కలిగిస్తూ ఆనందాన్ని అనుభవిస్తారు. పరస్పరం ఒకరినొకరు సాటిస్ఫై చేసుకోవటం భగవంతుడికి భక్తులకు మధ్య ఉన్న ఒక స్వీట్ రిలేషన్ అన్నమాట. బృందావనం వెలుపల ప్రదర్శించబడిన లీలల్లో బాహ్యశక్తి ప్రాధాన్యత ఛాయామాత్రంగా ఉంటుంది, కానీ వ్రజధామంలో ఉన్న గోపికలతో ప్రదర్శించిన లీలలు పరకీయ రసానికి చెందిన హైయెస్ట్ మేనిఫెస్టేషన్స్. స్కంద పురాణంలో శ్రీకృష్ణుని పూర్ణచంద్రుడిగాను, గోపికలు చంద్రుని చుట్టూ ఉన్న తారకల్లాగాను వర్ణించబడ్డారు. భక్తి అనేది లేకపోతే భగవంతుడి గూఢమైన వ్యక్తిగతమైన లీలలు చదవడాన్ని కూడా ప్రభుపాద ప్రొహిబిట్ చేశారు. బృందావనంలో గోపికలతో కానీ ద్వారకలో రాణులతో కానీ కృష్ణుడి లీలను అర్థం చేసుకోవాలి అంటే ఆధ్యాత్మికమైనటువంటి జ్ఞానం ఉండాలి. కొంతమంది నా కృష్ణుడు అంటే చాలా ఇష్టం, వెరీ ఫార్చునేట్ గై, ఎంతోమంది గర్ల్స్తో ఎంజాయ్ చేశాడు, ఇటువంటి మాటలు మాట్లాడతారు. ఎంత అపరాధం! భగవంతుడి స్థితి నుంచి దాని గురించి అసలు తెలియని మూర్ఖులు తమ ప్లాట్ఫామ్లోనే కృష్ణుడు కూడా అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తారు. కానీ సర్వోన్నతమైన ఆయన స్థితిని తత్వత తెలుసుకోవాలి అంటే ఆధ్యాత్మిక గురువుని ఆశ్రయించాలి, ఆయన ఆదేశాలను పాటించాలి. లేకపోతే అగాధమైన కృష్ణలీలను అర్థం చేసుకోవడంలో విఫలురవుతారు, పతనమవుతారు. జన్మ కర్మ చమే దివ్యం. భగవంతుడి జన్మ కర్మల గురించి అవి దివ్యమైనవి కావటం వలన వాటిని అర్థం చేసుకుంటే కనుక మళ్ళీ ఈ దేహం వదిలిన తర్వాత వెనక్కి తిరిగి రావాల్సిన అవసరం ఉండదు. భగవంతుడితో శాశ్వతంగా ఆయన ధామంలోనే ఆయన సేవిస్తూ ఉండిపోగలుగుతారు. హరే కృష్ణ.